హే గాయ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి తట్టె ఇడ్లీ అండి. సో ఇది తయారు చేసుకునే విధానం వచ్చేసి, ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. వేసుకొని ఇలా మిక్సీకి వేసుకుంటే నీట్గా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ దీనిలో నీళ్లు పోసుకునే పని లేదు, వాటర్ వేసుకునే అవసరం లేదు. సో ఈ విధంగా కలుపుకున్నాక ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది. తట్టి ఇడ్లీకి సపరేట్ ప్లేట్స్ అనేవి ఉంటాయి ఇడ్లీ పాత్రలో. సో వాటి మీద ఇప్పుడు మనం ఇలా క్లాత్ వేసుకుంటే కింద ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ పైన క్లాత్లో మనం క్లాత్ని మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవటమే. ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ప్లేట్ సింగిల్గా ఉంది. సో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes దాకా బాగా ఉడికించుకుంటే స్లో ఫ్లేమ్లో ఆవిరికుడుము అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, ఉడికిపోయింది ఆవిరికుడుము. చూసారా, వేడివేడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసే విధానం కూడా ఒక టెక్నిక్ ఉంది. అందరూ క్లాత్కి అతుక్కునిద్దేమో అనుకుంటారు కదా ఆవిరికుడుము, కానీ మనం దీన్ని ఒక ప్లేట్లో ఇలా బోర్లించుకొని క్లాత్ని దీనిపైన ఇప్పుడు కొంచెం నీళ్లు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకుంటే ఏంటంటే క్లాత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేసి పిండి ఏమి కూడా అంటుకోదు అన్నమాట. సో చూసారా ఏ విధంగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చూడండి, కొంచెం కూడా ఏమీ చెదిరిపోకుండా. ఇంకో ఆవిరికుడుము కూడా ఒకేసారి ఇట్లానే తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆవిరికుడుముకి వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే సాంబార్ కారం ఉంటుంది కదా, చిన్నెల్లిపాయతో కారం చేస్తారు. ఆ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ చేసి షేర్ చేయండి.